ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త వార్తలను సంక్షిప్తంగా చూద్దాం. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ 95,000 కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల మంత్రి ఆనం రామనారాయణ హర్షం వ్యక్తం చేశారు. కర్మాగారం ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. విద్యావంతులు, సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి అపారమైన అవకాశాలు వస్తాయని తెలిపారు. పులివెందులలో జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరు వాహనదారుల్ని ఇబ్బందులకు గురిచేసింది. లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో విగ్రహ ప్రతిష్ఠ చూసుకుని జగన్ తిరిగొస్తుండగా కాన్వాయ్ రాకముందే పూల అంగళ్ల వద్ద 20 నిమిషాల ముందే పోలీసులు 4 వైపులా రోడ్లను బ్లాక్ చేశారు. ఆసుపత్రికి వెళుతున్న వారిని సైతం మరో మార్గం వైపు వెళ్లాలంటూ దురుసుగా ప్రవర్తించారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో 5 తాగునీటి బోర్లకు జనరల్ ఫండ్స్ నుంచి 25 లక్షలు మంజూరు చేసినట్లు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల కనీస తాగునీటి అవసరాన్ని తీర్చకుండా వాడా నిధుల్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం చొరవతో అతి త్వరలోనే పులివెందుల్లో నీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. గౌచర్ వ్యాధి సోకి బాధపడుతున్న అనంతపురం జిల్లా గుండిగానిపల్లి గ్రామానికి చెందిన చిన్నారి వర్షిత వైద్యానికి సీఎంఆర్ఎఫ్ నుంచి సీఎం చంద్రబాబు 10 లక్షల ఆర్థిక సాయం చేశారు. వర్షిత వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రులు ఎమ్మెల్యే సురేంద్రబాబును కోరగా ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు 10 లక్షల చెక్కును అందజేశారు. విశాఖలోని ఓల్డ్ డైరీ ఫార్మ్ ఇందిరాగాంధీనగర్లోని ఓ ఇంట్లో సిలిండర్ పేరడంతో 6గురికి గాయాలయ్యాయి. వీరిలో 4 ఒకే కుటుంబానికి చెందినవారు కాగా వెంకట్, నందిని అనే మరో 2 గాయపడ్డారు. క్షతగాత్రుల్ని స్థానికులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో ఆటో బోల్తాపడి అరవింద్ అనే 6 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మేనమామతో కలిసి దైవ దర్శనానికి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా నెకరికల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు దాటేందుకు భార్యాభర్తలు నిలబడి ఉండగా ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఓ లారీ వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టి వారిపై నుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన 2ని ఆసుపత్రికి తరలిస్తుండగా భర్త మృతి చెందాడు. నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో ఓ వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా సీఎస్ పురాణానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి బెంగళూరు నుంచి 37 మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్లలోని ఓ వైన్ షాప్ వద్ద కుర్చీ కోసం మందుబాబులు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు బీరు సీసాలు, కుర్చీలతో దాడికి పాల్పడ్డారు. ఘర్షణలో 2కి గాయాలయ్యాయి. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో హెల్మెట్ ధరించి బైకు నడపాలంటూ పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. జనవరి 1వ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించారని, లేకపోతే భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. వారాంతపు సెలవు రోజుల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు.